హాయ్ సార్. హాయ్ అండి. సార్ రామ్ చరణ్ గారికి కంటి పైన ఏదో ఆపరేషన్ అయింది, కంటికి దెబ్బ తగిలిందని చెప్పి అయితే వార్తలు అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజం, అసలు ఏమైంది సార్? అంటే ఫైట్ సీన్లో ఏదో కంటికి ఏదో చిన్న కంటి పైన ఏదో చిన్న గాయం అయిందని చెప్పి వింటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ పూర్తిగా మాకు తెలియదు. కానీ ఏదేమైనా చాలా జాగ్రత్త వహించాలి. ఒక హీరో అయినప్పుడు చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుని ఫైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ గారు ఏదైనా సరే డూప్ లేకుండా ఎక్కువగా చేయాలని ప్రయత్నం చేయడం, ఆయన డెడికేషన్ మామూలుగా ఉండదులే సినిమా షూటింగ్ వ్యవహారాల్లో. ఏదేమైనా ప్రతి సినిమా ఒక అద్భుతమైన సినిమాగా రూపుదిద్దుకున్న తరుణంలో మళ్ళీ దానికి బ్రేక్ రావడం కొంచెం మాలాంటి అభిమానులకు ఇబ్బందిగానే ఉంది. ఏదేమైనా రామ్ చరణ్ గారి కంటికి గాయం త్వరగా తగ్గాలని, ఆయన తొందరలోనే షూటింగ్కి అటెండ్ అయ్యి ప్రతి సినిమా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇది ప్రతి మూవీ షూటింగ్ లోపలే ఏదైతే సంఘటన జరిగిందని అనుకుంటున్నా, నేను బయట ఎక్కడ లేదు, ప్రతి సినిమా షూటింగ్లోనే ఏదో చిన్న గాయం అయిందని చెప్పి వింటున్నాం. అది కూడా నిహారిక ఒకసారి ఆ స్పందనలో కొంచెం ప్రెస్ మీట్లో షాక్ అయింది. అదే ప్రెస్ మీట్లో షాక్ అయిన తర్వాత అరే నిజమా అని చెప్పి మేము కూడా పరిశీలించి చూస్తే నిజమైన అనిపించింది. ఇప్పుడు ప్రతి సినిమాకి మంచి హైప్లో ఉంది సినిమా. రిలీజ్ కూడా దగ్గర పడుతున్నట్టుంది. ఖచ్చితంగా ఇలాంటి సమయంలో ఆయనకి దెబ్బ తగిలి ఏదన్నా షూటింగ్ బ్రేక్ అయితే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వెంటనే అది శస్త్రచికిత్స తొందరగా ఆయనకి తగ్గిపోయి చేసిన తర్వాత ఏదో కుట్టేయబడ్డాయి అన్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఏదేమైనా ఆయన తొందరగానే కోలుకుని షూటింగ్లో పాల్గొని ప్రతి సినిమాని ఓ సెన్సేషనల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.